నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతిరోజు వందల విమానాలు రాకపోకలు అయితే కొనసాగిస్తూ ఉంటాయన్నమాట. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కానీ విమానాల యొక్క రక్షణకు సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. అలాగే కువైట్ విమానాశ్రయానికి దగ్గరగా మనం చూసుకుంటే పక్షుల గుంపు మనం చూసుకుంటే విమాన రాకపోకలకు ప్రమాదకరంగా మారాయని చెప్పేసి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే మున్సిపల్ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన తన యొక్క సమావేశంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పక్షుల రద్దీని తగ్గించడానికి అత్యవసర చర్యలు తీసుకోవడానికి కార్యనిర్వహణ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ, కువైట్ ఆయిల్ కంపెనీ మరియు ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులో మొక్కల నర్సరీలు, జిలీబ్ ఆల్ సువైక్లోని వధశాల, పశువుల పాకలు మరియు ఆ ప్రాంతంలో ఉన్న శిబిరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కూడా ఉంది. విమానాశ్రయం సమీపంలో పక్షుల గుంపులు నివారించడానికి అత్యవసర మరియు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేసిన అభ్యర్థన పైన ప్రజాసేవల కమిటీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని సమావేశం సమీక్షించిందని చెప్పేసి కమిటీ చైర్పర్సన్ అలియా ఆల్ ఫార్సీ గారు తెలిపారు. విమానాశ్రయంలోని రన్వే వెంట పక్షులు తిరుగుతూ ఉన్నాయి. జనాభా సాంద్రత పైన వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి కీలక పనితీరు సూచికలను ఏర్పాటు చేయడం ద్వారా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమన్వయంతో తాత్కాలిక చర్యల ప్రభావాన్ని క్రమంగా అంచనా వేయాలని చెప్పి కమిటీ సిఫారసు చేసిందనమాట. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ చుట్టూ మనం చూసుకుంటే పక్షులు ఎక్కువగా ఉండడం వల్ల విమాన రాకపోకలకు వచ్చినప్పుడు పక్షులు అడ్డుగా వస్తే కానీ విమానానికి మరియు అలాగే ప్రజల యొక్క ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధిత సంస్థలు, సంబంధిత అధికారులకు అయితే సిఫారసు చేయడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.